ఇక్కడైతే చెరుకు వచ్చేసిందండి. ఇదిగో 1 2 3 4 5 6 7 ఇన్ని గుడ్లు అయితే వేసింది చెరుకు. చాలా బాగా వచ్చింది. సైజు కూడా చూడండి ఇంత ఉన్నది. ఇంకా ఇది చెరుకు ప్లాంట్ చాలా పెద్దగా అవుతుందండి. ఇదిగో స్టార్టింగ్ నుంచి అయితే నేను చూపిస్తున్న చెరుకు ప్లాంట్ షుగర్ కేన్. ఇక్కడైతే పక్కన ఇది వచ్చేసింది ఇంకొకటి, దీనికి కూడా వస్తుంది. ఇక్కడ ఇదిగో ఈ లీవ్స్ ఉంటాయి కదండి, ఈ లీవ్స్ ఇలా కట్టడం వల్ల దీనికి బలం ఉంటుందంట, పడిపోకుండా బ్యాలెన్స్ అవుతుందంట. అందువల్ల ఇలా కట్టారనమాట. ఇది ఇట్లా ఇట్లా ఇక్కడ నుంచి తీసి ఇటు నుంచి ఇట్లా కట్టారనమాట. ఇది మళ్ళీ ఇది పైకి పోయినప్పుడు చెరుకు పెరిగిన తర్వాత ఇది కూడా ఇలా కట్టేస్తే బ్యాలెన్స్ అవుతుందంటండి, పడిపోకుండా ఉంటుందంట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓ మా గార్డెన్లో అయితే చెరుకు వచ్చేసింది. వావ్, నిజంగా ఇంట్లో ఆర్గానిక్గా పండించుకొని తిన్నవైతే ఎంత హ్యాపీనెస్ ఇస్తాయండి. ఇదిగో చెరుకు, నేను పసుపు కూడా చూపిస్తాను మీకు. అల్లం అండి, అల్లం కూడా చాలా బాగా వచ్చింది. నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా చూడండి, అల్లం అయితే పెరిగిపోతుంది ఇలా. ఇదిగో కొత్త అల్లం అయితే వచ్చేస్తుంది, మొత్తం పాకిపోతుంది. చూడాలి ఈసారి అల్లం ఎంత వస్తుందో. లాస్ట్ ఇయర్ అలా అయితే నాకు 2 kgs వరకు వచ్చింది. ఈసారి చూద్దాం ఎంత వస్తుందో. కొత్త అల్లం ఇక్కడ దొండకాయలు అయితే వేస్తుందండి. దొండకాయలు ఫ్లవరింగ్ వచ్చింది, చిన్న దొండకాయ వచ్చింది. ఇక్కడ కూడా వస్తుంది. ఇది కడ్డింగ్తోనే పెట్టానండి, దొండ చెట్టు ప్లాంట్. ఇక్కడ ఇంకొకటి చూస్తే క్లో బీన్స్ అండి. ఈ సీడ్స్ని నేను తీసి పెట్టేస్తాను. ఇంకా ఇదిగో ఇందులో సీడ్స్ ఉంటాయి. ఈ సీడ్స్ని మనము మళ్ళీ వేస్తే క్లో బీన్స్ ప్లాంట్స్ వస్తాయి. ఆరిపోయిన తర్వాత వేయాలండి. ఇది ఇంకా ముద్రాలి. ఇంకా ఇక్కడ ఒకటి కూడా ఉంది, ఇది కూడా చాలా ఆవుగైంది. దీన్ని కూడా నేను దాపెట్టేస్తాను, స్టోర్ చేసి పెట్టేస్తాను సీడ్స్కి. అబ్బో దొండకాయలు, ఇక్కడ ఒకటి వస్తుంది దొండకాయ. ఇదైతే చామగడ్డ ప్లాంట్ అండి. చామగడ్డలు కూడా వచ్చేసాయి మనకి. ఇంకా ఇదిగో హార్వెస్ట్ చేసుకోవచ్చు మనము. ఇదిగో చూడండి ఎంత బలంగా వచ్చాయో చామగడ్డలు, రెడీ అయిపోయాయి. ఇక్కడ అన్నీ అవే అండి. ఇదంతా తీసేస్తే ఇక్కడ లోపల ఉంటుంది. ఇది కూడా మనకు గడ్డలు వచ్చేసినాయి. ఇక్కడ ఇది తీసేస్తే చామగడ్డలు వచ్చేస్తాయి. ఇక్కడైతే పసుపు అండి. పసుపు కూడా మనకి రెడీ అవుతుంది, కానీ ఇంకా 2 months పడుతుంది అంటుండ్రు. ఈ గడ్డిని మనము తీసేస్తే మంచిదండి, మన చెట్లకి బలం లాగా ఉంటుంది. ప్లాంట్స్కి ఈ గడ్డి ఉండడం వల్ల బలం తగ్గిపోతుంది. ఇలా తీసేసుకోవాలి గడ్డిని. ఇంకా పసుపు కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ రెడీ అవుతుందండి పసుపు. ఇదిగో కొమ్మలు అయితే వచ్చేస్తున్నాయి, కొత్త పసుపు అయితే వస్తుంది. ఇక్కడ కూడా ఉంది చూడండి, చాలా బాగా వచ్చింది. ఇదిగో పసుపు చూడండి, కలర్ కూడా ఎట్లా వచ్చింది. ఇదిగో రెడీ అవుతుంది మనకు పసుపు. ఈ పసుపును మనము
కొన్ని పాలు వేసి ఫేస్కి పెట్టుకుంటే ఫేస్ కూడా మచ్చలు లాంటివి పోతాయంటండి, నీట్గా అవుతుందంట. ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ ఉన్నా కానీ తగ్గిస్తుంది అంటారు. ఇది రోజు కొంచెం పసుపు తినాలండి, చిన్నగా ఇంత 1/2 ఇంచు పసుపుని. ఇక్కడైతే పాలకూర అండి, పాలకూర వచ్చింది. హెల్తీగా ఎంత హెల్తీగా వచ్చిందంటే అండి పాలకూర. తీసేటప్పుడు మనం జాగ్రత్త తీయాలి. చిన్న మొలక కూడా బయటకు వచ్చేసిందండి, గడ్డి అనుకున్నాను తీసేసా. ఇవి ఇలా తీసుకోవాలండి, తీసుకొని పప్పులు వేసుకుంటే మళ్ళీ మనకి గ్రోత్ వచ్చేస్తుంది. పాలకూర చాలా హెల్తీగా వచ్చినాయి చూడండి. చిన్న టబ్బు ఇది, ఒక 8 ఇంచ్ ఉంటుంది కావచ్చు. ఇక ఆకులు కూడా ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇది మనకైతే ఇది కందగడ్డ అండి, కందగడ్డ. ఇక్కడ ప్లాంట్స్ కూడా వచ్చేస్తున్నాయి కందగడ్డ. ఓ చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది. ఇదిగో ఇదిగో కందగడ్డ. రెడీ అయిపోయింది ఇక్కడ. ఇదిగో స్వీట్ పొటాటో ప్లాంట్ అండి, నాకు రెడీ అయింది ఇది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, వా అల్లం వచ్చింది మొత్తం. పాలకూర అండి, ఫ్రెష్గా తెంపుకునే. సైజ్ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి, హెల్తీగా. నేను బియ్యం కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్ వేస్తానండి ఈ పాలకూరకి.